మరో సంచలనమైన కేసు విశాఖ కేంద్రంగా ప్రస్తుతం అయితే కనుక సంచలనం సృష్టిస్తోంది. ఇది ప్రస్తుతం అయితే కనుక అనంతపురానికి సంబంధించిన కేసు. అయితే సిపి శంకరప్రతాప్ బాగ్చి నగర పోలీస్ కమిషనర్ అయినప్పటి నుంచి వేరే వేరే ఏరియాల నుంచి, అంటే విశాఖపట్నం నుంచనే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి కానీ లేకపోతే వేరే ప్రాంతాల నుంచి కూడా ఫోన్ కాల్స్ రావడం, ఆయన ఎవరైనా బాధితులు ఎవరైనా సరే ప్రాంత భేదాలు లేకుండా, మిగతా భేదాలు ఏం లేకుండా ఆయన కేసులు నమోదు చేయడం, బాధితులకు న్యాయం చేయడం, అలాగే ఎవరైతే క్రైమ్ ఆస్పెక్ట్తో ఉంటారో వాళ్ళందరినీ పనిష్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన వరకు చేస్తున్నారు. ఇలాంటిదే సుబ్బారెడ్డి విషయం, అంటే జైలర్ సుబ్బారెడ్డి గారి విషయం. ఇది ప్రస్తుతం అయితే కనుక అనంతపురం సంబంధించింది. అయితే ఆయన ఆల్రెడీ లేఖ కూడా రాశారు డీజీపీకి, అడిషనల్ డీజీపీకి కూడా లేఖ రాయడం జరిగింది. ఈ విషయం అంతా మాట్లాడడానికి నగర పోలీస్ కమిషనర్ అంతా ఉన్నారు. సార్, ఆ కేసు డీటెయిల్స్ ఏంటండి? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఏ పార్ట్లో ఉందండి? ఇప్పుడు నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్కి కాల్ వచ్చింది. నేను పికప్ చేస్తే అమ్మాయి చెప్పారండి, నా మ్యారేజ్ అయిపోయింది కానీ ఇలా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి నుండి కాల్ వస్తూ ఉంది, అది ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ నేను విన్నాను, అటువంటి క్రైమ్ ఇది, నేను వద్దు చెప్పినా వినడం లేదు, నా హస్బెండ్ బెదిరించిన వినడం లేదు, ఇప్పుడు ఇనిషియల్గా జస్ట్ ఫ్రెండ్షిప్ కోసం బెదిరించారు, ఇప్పుడు మళ్ళీ న్యూడ్ వీడియోస్ పంపమంటున్నారు, బాత్రూమ్ వెళ్ళి కాల్ చేయమంటున్నారు, డబ్బు ఇస్తామని చెప్తున్నారు, మేము భరించలేకపోతున్నాం, ఇమీడియట్గా మీరు నాకు న్యాయం చేయండి. వెంటనే నేను మా స్పెషల్ టీమ్ని దింపేసి అది సైబర్ క్రైమ్ వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలిసింది. ఫేస్బుక్ ద్వారా ఇదంతా జరిగింది. అప్పుడు మేము కేసు రిజిస్టర్ చేసాము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో. అనంతపూర్కి పంపించాము ఒక ప్రత్యక్ష బృందం. అతను పారిపోయినారు. అప్పటి నుండి మేము అతని వెంట ఆడుతున్నాము. ఇప్పుడు మహిళా కోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. సో 9వ తేదీ అతను పోలీస్ దగ్గరికి వస్తే మేము అతనికి 41A CRPC కింద నోటీస్ సర్వ్ చేశాము. ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది కానీ మా దగ్గర డిజిటల్ ఎవిడెన్స్ మొత్తం మేము కలెక్ట్ చేశాము. త్వరలో అతని మీద ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయబోతున్నాం. సార్, ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేసే నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఏ విధమైన అభియోగాలు ఆయన మీద ఉండబోతున్నాయి? అంటే ఇప్పుడు ఆయన జైలు శాఖగా సంబంధించిన వ్యక్తి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయబోతున్నాం? ఇప్పుడు చట్టం అందరికీ ఒకటే. ఏ వ్యక్తి నేరం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, జైలు డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే చట్టం తన పని చేస్తుంది. ఇప్పుడు ఒక ఆడ మనిషికి బెదింపులు పంపడం, ఇటువంటి మెసేజెస్ పంపడం అది చాలా దారుణం. మన గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారండి. ఎటువంటి క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అంటే మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. సో అందుకే నాకు కాల్ వచ్చిన వెంటనే నేను బృందాలను దింపేసి ఎంక్వైరీ చేసి కేసు కట్టి వెంటనే మా పని చేశాము. ఆ విక్టిమ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి అని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఇది విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి చెప్తోంది. మొత్తం ఈ విషయంలో ఇప్పటికైతే కనుక నోటీస్ ఇచ్చారు. 41 CRPC, కొత్త అయితే కనుక 35 CRPC అంటారు. ఈ రెండు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కొద్ది రోజుల్లో ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆయనకి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.